హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. సో ఈ వీడియో షూట్ చేసి 1 వీక్ అవుతుంది. సో అప్లోడ్ చేయడానికి టైం లేదు. సో నేను కిచిడి చేసుకుంటున్నాను, చూడండి. సో నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలానే బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకోండి. నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. సో అలానే పప్పు కూడా కడిగి కొద్దిసేపు నానబెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి మీకు దగ్గర కడాయి ఉంటే కడాయి పెట్టుకొని నేను కుక్కర్ పెట్టాను. సో బగారా సామాన్ అంతా వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేగిన తర్వాత మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, ఓకేనా. సో ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో తీసిన వ్లాగు. సో తర్వాత ఆనియన్స్, ఆలుగడ్డలు, టమాటా వేసుకొని మంచిగా మగ్గనివ్వండి. సాల్ట్ వేసి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, ఎందుకంటే అడుగు అంటుకుంటుంది. సో ఇప్పుడు కుక్కర్ కాబట్టి మనం లిడ్ క్లోజ్ చేయలేము. సో అందుకని చూసుకొని వేసుకోండి అల్లం పేస్ట్ ఏదైనా. అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేయండి, అడుగు అంటనియద్దు. సో నేను కొత్తిమీర వేస్తున్నాను, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, అది ఆప్షను, ఓకేనా. సో మీకు నచ్చితే వేసుకోండి. మంచిగా కలిపి ఒక 2 మినిట్స్ అల్లం పేస్ట్ వేసాం కదా, అది మగ్గాలి. మగ్గిన తర్వాత కారము, మనం నానబెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు వేసుకోవాలి. అది కూడా ఒక 2 మినిట్స్ మగ్గాలి. అంటే ఆ పప్పు అనేది కొంచెం సాఫ్ట్గా కుక్ అవ్వాలి, ఎందుకంటే ఆ పప్పుతోనే కిచిడికి టేస్ట్ వస్తుంది కదా. సో ఆ పప్పుతోనే కిచిడికి టేస్ట్ వస్తుంది. పప్పు కూడా మంచిగా ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత చూస్తున్నారా, ఇలా రావాలి. సో ఇలా వచ్చిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం, అంటే ఇందులో కారం ఎక్కువ పడదులేండి. సో మనం కొంచెమే వేసుకోవాలి. సో పిల్లల కోసం కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను. సాల్ట్ వేసుకోవాలి, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని. సో ఈ గ్లాస్ తోటి నేను 2 గ్లాసులు తీసుకున్నాను కదా. సో నాకు మెత్తగా ఉంటేనే ఇష్టం కిచిడి. సో నేను 5 గ్లాసెస్ పోసాను. సో ముందే నేను మెజర్మెంట్ చేసి పెట్టుకున్నాను, అందుకని అలా వేస్తున్నాను. సో ఇప్పుడు మీరు సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు, ఓకేనా. చూసుకొని సాల్ట్ తీసుకొని కొంచెం అది కొత్తుకుతా ఉంటుంది కదా వాటరు. సో ఇలా అయినప్పుడు మనం ఏదైతే ముందు కడిగి పెట్టుకున్నామో బియ్యము, ఆ బియ్యం వేయాలి. వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని పైన కొత్తిమీర వేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది కిచిడి. సో పిల్లలకి వీక్లీ 3 టైమ్స్ పెట్టండి, చాలా మంచిది హెల్త్కి. కందిపప్పు, ఇందులో మనం అన్ని కూరగాయలు వేసి పెడతాం కాబట్టి చాలా అంటే చాలా మంచిది. సో ఇక్కడ స్పూన్ ఎందుకు వేస్తున్నానంటే వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా, సో పైకి పొంగకుండా, అంటే కుక్కరు ఇట్లా పొంగుతుంది కదా, సో అలా పొంగకుండా ఆ స్పూన్ వేసిన ఈ టిప్ యూజ్ అవుతుంది, ఓకేనా. సో చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, వీక్లీ 3 టైమ్స్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా మంచిది, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.